హలో గైస్, ఫ్రీలాన్సింగ్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అండి. హాయ్ సార్, ఫ్రీలాన్సింగ్ చేస్తే ప్రాసెస్ ఎలాగా ఉంటుంది? క్లయింట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, డొమైన్, ఎఫ్బిఐజీ వెరిఫికేషన్ చేయాలా, వాళ్ళు ఓటీపీ ఇస్తారా అనేది ఒక క్వశ్చన్. తర్వాత ఎంత ఛార్జ్ చేయాలి, తర్వాత మంత్లీ వాళ్ళు పే చేస్తారా అన్నది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ అండి, డెఫినెట్గా గూగుల్ యాడ్స్ అనుకోండి, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలన్నది. ఓకేనా? కొన్నిసార్లు మనమే క్రియేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. క్లయింట్కి ఏం నాలెడ్జ్ లేదు, కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం గైడ్ చేయొచ్చు యాక్సెస్ కోసం అన్నమాట. ఆ వెరిఫికేషన్స్ కోడ్స్ వస్తుంటాయి, వాళ్ళు ఓటీపీ ఇస్తారు, నో ప్రాబ్లం. డొమైన్ గురించి కానీ ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్ దేనికైనా ఇస్తారు, నో ప్రాబ్లం అందులో, ఎందుకంటే మనం క్లయింట్కి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి. సెకండ్, ఎంత ఛార్జ్ చేయాలి, ఈ డీటెయిల్డ్ వీడియో నేను చేశాను, ఇప్పుడు కింద నేను పెడతాను, అది క్లిక్ చేసి చూడండి. లేదంటే ఓడిఎంటీ ఫ్రీలాన్సింగ్ అని యూట్యూబ్లో ట్రై చేయండి, మీకు వస్తుంది. కంప్లీట్ వీడియో చూడండి. నేను మెన్షన్ చేశాను వెబ్సైట్ డిజైనింగ్కి ఎంత తీసుకోవాలి, ఎస్యూకి ఎంత తీసుకోవాలి, గూగుల్ యాడ్స్. అసలు చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అంటే తెలియదు. అసలు ఫ్రీలాన్సింగ్ అనేది ఒక టాపిక్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదండి. జాబ్ అంటే ఏంటి, మనం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ టైమింగ్ లోపల పని చేయాలి, ఇన్ని గంటలు పని చేయాలి, దానికి కానీ మనకు పే ఇస్తారు. ఫ్రీలాన్సింగ్ కూడా జాబే, కాకపోతే నువ్వు ఇంటి దగ్గర నుంచి చేస్తావు, నీ ఫ్లెక్సిబుల్ టైంలో చేస్తావు, దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఫ్రీలాన్సింగ్ కెన్ బి ఎనీథింగ్. వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఎస్ఈఓ నేర్చుకున్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. అంటే ఫ్రీలాన్సింగ్ రావాలంటే ఫస్ట్ నీకు స్కిల్ ఉండాలి. అందుకే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి ఫస్ట్. ఎక్కువ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందులో అంటే దట్ ఈజ్ ఓన్లీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. చాలామంది ఓడిఎంటీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. మంత్లీ పే ఇస్తారా? ఎస్ అండి, మంత్లీ పే ఇస్తారు. జాబ్కి ఫ్రీలాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, జాబ్ చేసే వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే చాలు, మీకు అక్కడ చాలామంది ఉంటారు, గైడ్ చేస్తారు. ఫ్రీలాన్సింగ్గా నీకు ఎవరు గైడ్ లేరు. క్లయింట్ నిన్ను నమ్మి ఇచ్చిందంటే నీ మీద నమ్మకం, కాబట్టి మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రిమెంబర్, సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉండి మైండ్ సెట్ చాలా ఉండాలి. మీరు ఓడిఎంటీ స్టూడెంట్ అయితే మేమున్నా మీకు, మీరు క్లయింట్ తీసుకొని ఏమైనా ప్రాబ్లం వస్తే మా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మీకు హెల్ప్ చేస్తాడు. ఇంకా మీకు అసలు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ లేదనుకుంటే ఓడిఎంటీకి రండి. వచ్చేసి వీ హ్యావ్ డిఫరెంట్ కోర్సెస్. ఇందులో 6 months కోర్స్ తీసుకోండి మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలంటే. ఇందులోనే కంప్లీట్గా ఉంటుంది, ఏఐ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా? సబ్జెక్ట్ బాగా నేర్పిస్తాం, మీ మైండ్ సెట్ మీద వర్క్ చేస్తాం, మీరు సొంతంగా ఫ్రీలాన్సింగ్ కానీ ఏజెన్సీ చేసుకునేంత కెపాసిటీ మీకు వస్తుంది. సో క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి అండ్ ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, దాని తర్వాతనే డిసైడ్ చేసుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఇలా ఫ్రీలాన్సింగ్ కానీ ఏజెన్సీ కానీ సెటప్ చేయాలి, ఏదైనా బిజినెస్ అన్న చేయాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈజ్ మైండ్ సెట్ అండ్ స్కిల్. ఆల్ ది బెస్ట్ గైస్.